బయట ఎండలు, ఇంటిలో పనులు. ఇంట్లో కూర్చొని చేసే పనులు కాదులే, బయట వెళ్ళే పనులే. అలా అని ఇంట్లో కూర్చుంటే అవుతుందా? కాదు కదా! అందుకే బయటికి వెళ్ళాం. అది కూడా ఎర్లీ మార్నింగ్ 9:30కే. చూడండి రోడ్ ఎంత ట్రాఫిక్గా ఉందో. దట్టు సన్ బ్రోకి ఎంత కోపం వస్తుందో కానీ మన మీద ఇంకా మండిపడుతూనే ఉన్నాడు. ఆ మంట ఎప్పుడు చల్లారుతుందో ఏంటో తెలియదు కానీ ఈలోపు మనం మాడిపోయేలా ఉన్నాం అతను చూపించే వేడికి. ఓ పక్క హస్బెండ్ డ్రైవింగ్ చేస్తుంటే ఇక్కడ మన వైఫ్కి మాత్రం కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పి, తలనొప్పి అన్నీ వస్తాయి. నాకులాగే మీకు కూడా వస్తూ ఉంటాయా? నాకైతే ఫుల్ ఏజ్ వస్తుంది. నేనైతే వెళ్ళంగానే న్యాప్ అయితే వేసేస్తాను. నాకైతే బాగా కంఫర్ట్ ఇచ్చే పొజిషన్ ఇదే అబ్బా. చక్కగా కాలు పైకి పెట్టి కూర్చొనే అలవాటు. ఇంట్లోనైనా అంతసేపు కూర్చొనేమో కానీ కారులో మాత్రం చక్కగా కూర్చుంటాను. మేము ఎందుకు ఈ సైడ్ నుండి వచ్చామో తెలుసా? అక్కడ చూస్తే ఫుల్ ట్రాఫిక్. వేరే రూట్ కూడా ఉంది, బట్ ఈ రూట్లో వెళ్తే మాకు కొంచెం తొందరగా పని అవుద్ది. అంటే చూసారా ఎంత ఖాళీగా ఉందో. క్యాంటీన్ ఏమో 10:30కి ఓపెన్ చేస్తారు. మేమేమో 10కి వెళ్ళాము. అక్కడ ఎండలేమో ఫుల్గా మాడుతున్నాయి. సరే ఇంకా చేసేది ఏం లేదని మేము కూడా బయటకు వచ్చి వెయిట్ చేసాము. కానీ ఎక్కడ చూసారా, లైన్లో ఎండలో నిల్చోలేక ఆల్రెడీ వాళ్ళు తెచ్చిన బ్యాగ్స్ అన్నీ పెట్టారు. మరి మేము ఊరుకుంటామా? అందుకే మేము కూడా పెట్టేశాము. 10:30కి ఓపెన్ అవుతుంది కదా, అప్పుడు వెళ్ళొచ్చులే అనేసి. సో మొత్తానికైతే ఓపెన్ అయింది. ఈ క్యాంటీన్ నేమ్ ఏమో 104 ఏరియాలో ఐఎన్సిఎస్ అంటే ఇండియన్ నేవల్ క్యాంటీన్ సర్వీసెస్. మొత్తానికి క్యాంటీన్ లోపలైతే ఎంత బిజీగా ఉంది ఎర్లీ మార్నింగ్ కూడా. మేమైతే మా షాపింగ్ ఫినిష్ చేసాం. సర్లే కానీ వెళ్తూ కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చుగా. ఓకే.